హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పూర్ణాలు అయితే చేసుకున్నాము. ఆ పూర్ణాలు ఎప్పుడు చేసాం అనుకోకుండా దీపావళి రోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అయితే వచ్చాడు. అందుకని అతనికి పూర్ణాలు అంతే ఇష్టం అంటే అందుకని చేయడానికి అయితే వెళ్ళాము. పూర్ణాలు అయితే నిజంగా అయితే చాలా చాలా బాగున్నాయండి పూర్ణాలు. కాకపోతే ముందు నుంచి అయితే ప్రాసెస్ చూపించలేదు, అంటే వీడియో తీద్దాము అని అనుకోకుండా తీసేసాము. నేనైతే దోశ పిండి అయితే కలుపుకున్నానండి. అట్ల పిండి ఉండదు కదా, అదైతే కలుపుకున్నాను. అదిగోండి మా ఫ్రెండ్ అయితే పూర్ణాల ముద్ద అయితే వండలో అయితే చుట్టేసింది. చాలామంది స్పూన్తోని అట్లతో వేస్తారు, నేనైతే చేత్తోనే వేసానండి. చాలా బాగా వచ్చాయి పూర్ణాలు అయితే. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మా అల్లుడికి కూడా చాలా బాగా నచ్చాయంటండి పూర్ణాలు. నచ్చాయో లేదో తెలియాలి, ఆయనకే తెలియాలి ఎలా ఉన్నది కాబట్టి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పూర్ణాలు ఎలా చేయాలని ఉందా? ఇంకొక వీడియో అయితే పెడతాను. ఇది పెట్టానండి. ఈసారి నేను ఫుల్గా ఎలా చేయాలో అన్ని చూసి ప్రాసెస్ అంతా నేను పెడతానండి. మళ్ళీ ఇది అప్పటికప్పుడు తీసిన వీడియో. చూసారా పూర్ణాలు అయితే భలే రౌండ్గా వచ్చాయి కదా, నిజంగా చాలా బాగున్నాయండి. పూర్ణాలు అయితే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో కొంచెం బెజ్జం పెట్టి నెయ్యి పోసుకొని తింటే అబ్బా సూపర్గా ఉండిద్దండి పూర్ణాలు అయితే. మీకు కూడా నెయ్యి వేసుకొని తినడం ఇష్టమా? సరే అండి, బాయ్. లైక్ చేయండి.